పూరి జగన్నాథాలయం ఇక్కడ భక్తి అద్భుతాలకు జన్మస్థలం. శాస్త్రం విఫలమైన చోట దైవం జయిస్తుంది. ఇప్పుడు మీరు వినబోయేది ఒక నిజమైన సంఘటన. అది జరిగి ఎప్పుడో కాదు, 2025లో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఒక తండ్రి కన్నీళ్లు, ఒక బాలుడి ప్రాణాలు మరియు జగన్నాథ మహాప్రభుకు దివ్య కృప. రాజస్థాన్లో ఒక సాధారణ కుటుంబం. తండ్రి ప్రకాష్ బోయ్ కుమారుడు నిఖిల్ చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యం, ఏడాది పాటు కోమాలో ఉన్నాడు. ఇక ఆశ లేదు. బ్రెయిన్ డెడ్ అని చెప్పారు డాక్టర్లు. ఏమి చేయాలో పాలుపోలేదు. అప్పుడే ఆయన నమ్మకం పొదులుకోలేదు. జగన్నాథుడు ఉన్నాడు, పూరికి తీసుకువెళ్తా అని నిర్ణయం తీసుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లో బాలుడిని భుజంపై వేసుకుని దూర ప్రయాణం చేశాడు. పూరి జగన్నాథ ఆలయ గేట్ల ముందు తండ్రి బాలుడిని నేలపై పడుకోబెట్టాడు. కళ్ళల్లో కన్నీళ్లు. జగన్నాథ మహాప్రభు, నా కుమారుడు నీ దాసుడు, నువ్వే ఆఖరి ఆశ, దయచూపు దేవా. అకస్మాత్తు బాలుడు కొద్దిగా కదిలాడు. ఆ క్షణంలో ఆలయ ప్రాంగణం మౌనంగా మారింది. తరువాత జై జగన్నాథ అని గట్టి అరుపులు. డాక్టర్లు డెడ్ అన్నారు, కాని జగన్నాథుడు లైఫ్ ఇచ్చాడు. పూజారి తీసుకువచ్చి చూర్ణామృతం బాలుడి నోట్లో పోస్తే పూర్తిగా స్పృహ వచ్చింది. చుట్టూ ఉన్న వందలాది భక్తుల కన్నీళ్లలో ఇది ఆ పూరి జగన్నాథ్ మహిమ అని అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇది పూరి జగన్నాథ్ యొక్క మహిమ అన్నారు. అందరి కళ్లల్లో నీళ్లు, అందరూ భక్తితో పొంగిపోతున్నారు. ఇది ఏదో సినిమా కథ కాదు, ఇటీవల జరిగిన నిజమైన సంఘటన. వీడియోలు వైరల్ అయ్యాయి. లక్షల మంది జై జగన్నాథ అన్నారు. పూరి జగన్నాథ ఎప్పుడూ భక్తుల కన్నీళ్లు తుడుస్తారు. ఎంతటి కష్టమైనా ఆయన సన్నిధిలో మార్గం దొరుకుతుంది. మీరు కూడా ఎప్పుడైనా కష్టంలో ఉంటే జై జగన్నాథ అనుకోండి. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన కృప మీపై ఎప్పుడూ ఉంటుంది. జై జగన్నాథ, జై జగన్నాథ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.